మ్యాథ్స్ నేర్చుకోవడం కష్టం కాదు, మ్యాథ్స్ సరదాగా కూడా నేర్చుకోవచ్చు. నేను నీలకంఠ భానుప్రకాష్ ది వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్గా పేరు పొందాను. మేము మీ ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్. ఎప్పటిలాగా కాకుండా కొత్త విధానాలతోటి మీ అందరికీ అర్థమయ్యే రీతిలో మేము మీకు మ్యాథ్స్ నేర్పించబోతున్నాము. మా దగ్గర ఉన్న ఎక్స్పర్ట్ ట్రైనర్స్ మీకు టీసాట్ ద్వారా ఈ సేవలు అందిస్తున్నారు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సో మనం లాస్ట్ లెక్చర్లో ఏం చూసాము? స్పెసిఫిక్ షేప్స్కి 8 షేప్స్ టు బి ఎగ్జాక్ట్. మనము ఎల్ఎస్ఏ, టిఎస్ఏ, వాల్యూమ్ చూసాం. క్యూబాయిడ్కి, క్యూబ్కి, ప్రిజమ్కి, సిలిండర్కి, కోన్కి, స్ఫియర్కి, హెమిస్ఫియర్కి. ఒకసారి మళ్ళీ మనం రివైజ్ చేద్దాం అది. సో చూడండి, క్యూబాయిడ్కి ఎల్ఎస్ఏ 2h into L plus B, TSA 2 into LB plus BH plus HL, వాల్యూమ్ LBH. మీరు అన్నీ రాసుకోకపోతే ఇప్పుడన్నా రాసేసుకోండి, బికాజ్ ఇది చాలా ఇంపార్టెంట్. క్యూబ్కి 4a², TSA 6a², వాల్యూమ్ A క్యూబ్. ప్రిజమ్కి LSA's పెరిమీటర్ ఆఫ్ బేస్, అంటే ఈ ట్రయాంగిల్ పెరిమీటర్ హైట్ టైమ్స్. TSA ఈజ్ LSA ప్లస్ ఏరియా ఆఫ్ బేస్ ప్లస్ ఏరియా ఆఫ్ టాప్. సిలిండర్కి ఏమొస్తుంది? 2πr అంటే పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్. టిఎస్ఏ 2πr² ప్లస్ 2πrh కదా. వాల్యూమ్ πr²h. నెక్స్ట్ కోన్, ఎల్ఎస్ఏ πrl, టిఎస్ఏ πrl ప్లస్ πr², వాల్యూమ్ 1/3 πr²h. స్ఫియర్ LSA 4πr², TSA 4πr², బికాజ్ LSA TSA సేమ్ ఉంటుంది స్ఫియర్కి. వాల్యూమ్ 4/3 πr³. హెమిస్ఫియర్ LSA హాఫ్ ఆఫ్ LSA స్ఫియర్ అవుద్ది, సో 2πr². TSA ఏమవుద్ది? ప్లస్ ఏరియా ఆఫ్ ఆ సర్కిల్ ఉంది కదా, అది యాడ్ అవుద్ది, సో 3πr². వాల్యూమ్ ఏంది? 2/3 πr³. పిరమిడ్ ఏంది? LSA half into perimeter of base into slant height. TSA is LSA into area of base. బేస్ అంటే కింద మనకుంది కదా 4 క్వాడ్రిలాటరల్, అది. వాల్యూమ్ 1/3 ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్. సో మనం లాస్ట్ వీడియో ఎట్లా స్టాప్ చేసాము? ఒక క్వశ్చన్తో స్టాప్ చేసాం. ఏంది? స్ఫియర్, సిలిండర్, కోన్కి సేమ్ రేడియస్ అండ్ హైట్ ఉంది, రేషియో ఆఫ్ దర్ సర్ఫేస్ ఏరియాస్ అని. సో స్ఫియర్ అన్నాడు. ఫస్ట్ మనకి ఎప్పుడన్నా ఏమైనా ఫిగర్ ఇస్తే దాన్ని డ్రా చేసేసుకోవాలి. ఫిగర్ ఏమైనా చెప్తే అప్పుడు మనకి సాల్వ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. కోన్. సో ఇదే చెప్పాడు అనమాట. అన్నిటికీ రేడియస్ సేమ్ అన్నాడు. సో ఆర్ ఆర్ ఆర్, ఇంకా హైట్ కూడా సేమ్ అన్నాడు. సో h కదా. హైట్ సేమ్ అన్నాడు కాబట్టి దీని డయామీటర్ హైట్ సేమ్ ఉండాలా కదా. అంటే స్ఫియర్కి హైట్ ఏమవుద్ది? దాని డయామీటర్ అవుద్ది. సో h ఈజ్ ఈక్వల్ టు 2r. ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. సో మనకి స్ఫియర్కి మనం ఆల్రెడీ నేర్చుకున్నాము. ఏం నేర్చుకున్నాము? స్ఫియర్ సర్ఫేస్ ఏరియా ఏంటి? CSA of sphere is 4πr² కదా, ఇది ఆల్రెడీ తెలిసిందే. CSA ఆఫ్ సిలిండర్ ఏంటి? ఇది స్ఫియర్. CSA ఆఫ్ సిలిండర్ ఏంటి చెప్పండి? 2πr ఇంటూ h కదా. సో 2πr, h బదులు ఏం రాస్తాం? h is 2r కదా. సో 2πr ఇంటూ 2r, సో 4πr² సిలిండర్ కదా. నెక్స్ట్ CSA ఆఫ్ కోన్. కోన్కి మనం ఎట్లుంటుంది అంటే, కోన్ ఇది హైట్ కదా,
హెచ్ ఈస్ 2r అని మనం ఆల్రెడీ చూసాం. ఇది స్లాంట్ హైట్. దీన్ని చూస్తే మనకి ఎట్లా అనిపిస్తుంది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనిపిస్తుంది. మనకి కోన్కి సిఎస్ఏకి స్లాంట్ హైట్ కావాలి. సో స్లాంట్ హైట్ మనం ఎట్లా వస్తుంది? ఎల్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. హెచ్ ఏంటి? 2r. సో 2r హోల్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. సో రూట్ ఆఫ్ 4r స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. సో దట్ ఈస్ రూట్ ఆఫ్ 5r స్క్వేర్. సో రూట్ 5r కదా. సో సిఎస్ఏ ఏమవుద్ది? పై ఆర్ఎల్. సో పై ఇంటూ ఆర్ ఇంటూ ఎల్. ఎల్ ఏంటి? రూట్ 5r కదా. సో రూట్ 5r. సో ఏమవుద్ది? రూట్ 5 బై ఆర్ స్క్వేర్ కోన్. సో రేషియో ఏమన్నారు? రేషియోని మనం ఎట్లా రాస్తాం? స్ఫియర్ ఈజ్ టు సిలిండర్ ఈజ్ టు కోన్ ఈజ్ ఈక్వల్ టు 4 pi r square is to 4 pi r square is to root 5 by r square. Pi r square కామన్ కాబట్టి క్యాన్సిల్ అయిపోద్ది. సో 4 is to root 5. ఇది మన రేషియో. ఓకే. సో నెక్స్ట్ మనం ఇవాళ టాపిక్కి వెళ్దాం. నేను దీంట్లో ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను మీకు టక్. ఇన్స్క్రైబ్డ్ అనే ఒక వర్డ్ ఉంటుంది. ఓకే. ఇన్స్క్రైబ్డ్ అనే వర్డ్ మీనింగ్ ఏంటంటే ఎగ్జాక్ట్ మనం కరెక్ట్గా ఫిట్ అయ్యేటట్టు ఈ యొక్క షేప్ని ఇంకో షేప్ లోపల పెట్టాం. అంటే స్ఫియర్ ఈజ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ సిలిండర్ అంటే ఏమంటారు? దాని మీనింగ్ ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది సిలిండర్ ఉందనుకోండి. ఆ స్ఫియర్ ఎగ్జాక్ట్లీ దీంట్లో పట్టింది అని. అప్పుడు ఇక్కడ మనకి ఇచ్చినట్టు సేమ్ రేడియస్ అండ్ హైట్ అయిపోద్ది ఇన్స్క్రైబ్ అయితే. ఓకే. సో ఒక స్ఫియర్ ఒక సిలిండర్లో ఇన్స్క్రైబ్ అయిందంటే మనం ఆల్రెడీ సర్ఫేస్ ఏరియాస్ కనుక్కున్నాం, సేమ్ వచ్చినాయి. సో సర్ఫేస్ ఏరియాస్ విల్ బీ సేమ్. సో మనం దాన్ని ఎలా రాస్తాం? ఇఫ్ అ sphere is inscribed in a cylinder, then their surface areas will be same. సేమ్ రేడియస్ సేమ్ హైట్ ఎందుకు ఉంటుంది? ఎందుకంటే స్ఫియర్ ఇది టిప్ టచ్ అవుతుంది. ఇక్కడ కూడా అంతే. సో ఈ హైట్ సేమ్ అవుతుంది. ఇలానే ఇక్కడ కూడా టచ్ అవుతుంది. సో ఈ రేడియస్ కూడా సేమ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం. సర్ఫేస్ ఏరియాస్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ సాలిడ్స్. సర్ఫేస్ ఏరియాస్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ సాలిడ్స్. ఓకే. నేను ఫస్ట్ అయితే కొన్ని డయాగ్రామ్స్ గీస్తా. చూడండి. అంటే ఇది ఒక సిలిండర్, దానికి టిప్స్ మీద 2 హెమిస్ఫియర్స్ ఉన్నాయి. ఇది ఒక కోన్, దీనికి బేస్ మీద ఒక హెమిస్ఫియర్ ఉంది. ఇది ఒక క్యూబ్, క్యూబ్కి అటాచ్డ్ ఇంకో క్యూబ్. ఇది ఒక కోన్,
దానికి అటాచ్డ్ ఇంకో కోన్. ఓకే, ఇది ఒక సిలిండర్, దాని మీద ఒక పెద్ద కోన్. ఓకే, సో మనం ఈ అన్నిటికీ సర్ఫేస్ ఏరియాస్ కనుక్కోవాలి. అసలు ఇది కనుక్కోవడం పెద్ద కష్టం కాదు, మన దగ్గర ఫార్ములాస్ మనకు ఆల్రెడీ తెలుసు, మనం దాన్ని జాయిన్ చేసుకొని పెట్టాలి. కానీ మనకు అసలు ఇక్కడ కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎక్కడ ఎల్ఎస్ఏ తీసుకోవాలి, ఎక్కడ టీఎస్ఏ తీసుకోవాలి, ఎక్కడ ఎల్ఎస్ఏ టీఎస్ఏ కాకుండా మధ్యలో ఏమైనా ఉంటే అది తీసుకోవాలి, అది మనం ఆలోచించాలన్నమాట. అది ఫస్ట్ మనకు తెలియాలంటే ఫస్ట్ మనం దాన్ని ఒక 3D ఫిగర్ లాగా ఇమాజిన్ చేసుకుంటే చాలా ఈజీ అయిపోద్ది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది ఒక సిలిండర్ అన్నారు, ఇది ఒక హెమిస్ఫియర్ అన్నారు. సో సిలిండర్ మీద మనం హెమిస్ఫియర్ పెడితే ఆలోచించండి ఎట్లా వస్తుంది. ఇక్కడ ఒక సిలిండర్కి ఒక హెమిస్ఫియర్ పెట్టాం. సో దాని సర్ఫేస్ ఏరియా అడిగినప్పుడు సిలిండర్కి సిఎస్ఏ ప్లస్ సిఎస్ఏ ఆఫ్ వన్ హెమిస్ఫియర్ ప్లస్ సిఎస్ఏ ఆఫ్ అదర్ హెమిస్ఫియర్. సో దీని ఎస్ఏ ఏమవుద్ది, సిఎస్ఏ ఆఫ్ సిలిండర్ ప్లస్ సిఎస్ఏ ఆఫ్ హెమిస్ఫియర్ ఇంటూ 2. అంటే దీని రేడియస్ ఆర్ అని మనకి ఇచ్చారంటే సేమ్ రేడియస్ ఉంది అని చెప్తే, ఓకే. సో ఇప్పుడు మనం దాన్ని ఎట్లా రాస్తాం, సిఎస్ ఆఫ్ సిలిండర్ ఏంటి చెప్పండి. సిఎస్ఏ ఆఫ్ సిలిండర్ ఈజ్ 2πRH ప్లస్ సిఎస్ఏ ఆఫ్ హెమిస్ఫియర్ ఏంటి 2πr² కదా, 2 × 2πr². సో 2πRH ప్లస్ 4πr², అది దాన్ని సర్ఫేస్ ఏరియా అవుద్ది. అలానే దీన్ని చూద్దాం. దీన్ని కూడా మనకి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్ఫియర్. సో ఎస్ఏ ఈజ్ సిఎస్ఏ ఆఫ్ కోన్ ప్లస్ సిఎస్ఏ ఆఫ్ హెమిస్ఫియర్ కదా. సో ఏమవుద్ది, సిఎస్ఏ ఆఫ్ కోన్ ఏంటి πRL ప్లస్ సిఎస్ఏ ఆఫ్ హెమిస్ఫియర్ ఏంటి 2πr². ఓకే, ఇది క్యూబ్లో ఒకవేళ లిస్తే కి సేమ్ లెంత్ ఉంది అని అప్పుడు అది ఇట్లా అవుద్ది కదా. సో క్యూబ్ మనము టీఎస్ఏ ఆఫ్ 2 తీసుకొని ఒక ఏరియా మైనస్ చేసేస్తే, లేదా 2 ఏరియాలు మైనస్ చేసేస్తే అప్పుడు మనకి సర్ఫేస్ ఏరియా వస్తుంది. ఎందుకంటే ఈ 2 ఓవర్లాప్ అయినాయి కాబట్టి మన సర్ఫేస్ ఏరియాలో ఇది లోపలికి వెళ్ళిపోద్ది. సో బయట సర్ఫేస్లో ఆ ఏరియా ఉండదు. సో అప్పుడు ఏమవుద్ది, మనం ఇంకో రకంగా కూడా చేయొచ్చు. ఎల్ఎస్ఏ ఆఫ్ 1 క్యూబ్ ప్లస్ ఎల్ఎస్ఏ ఆఫ్ అదర్ క్యూబ్ ప్లస్ ఏరియా ఆఫ్ దిస్ ఇంటూ అదర్ ఏరియా ఆఫ్ దిస్. లేదా ఇంకో వేగా కూడా చూడొచ్చు. దీన్ని ఒక క్యూబాయిడ్ లాగా అజ్యూమ్ చేసేసుకోవచ్చు. లెంత్ 2a, బ్రెత్ a, హైట్ a లాగా కూడా చేయొచ్చు. సో మనం దీన్ని క్యూబాయిడ్గా అజ్యూమ్ చేసుకుందాం. సో 2 × LB ప్లస్ BH ప్లస్ HL. L ఏమవుద్ది 2a అవుద్ది. 2 × 2a × a ప్లస్ a × a ప్లస్ 2a × a. సో 2 + 2 + 1 5a² అంటే టోటల్ 10a². అది దీని సర్ఫేస్ ఏరియా. ఇది చూడండి, ఈ కోన్లో మీరు చూడాల్సింది ఏంటంటే కోన్ ఒక్కదానిపైన ఒక్క ఓవర్లాప్ అయింది కనిపిస్తుంది ఇక్కడ, అంటే రేడియస్ సేమ్ అని ఇచ్చుంటారు. కానీ లాటరల్ సర్ఫేస్ ఏరియా సేమ్ ఉండవు రెండిటికి. అది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా సేమ్ ఉండవు, ఎందుకంటే ఇది పొడుగ్గుంది, ఇది పొట్టిగా ఉంది. సో దీని L1 అనుకోండి, దీని L2 అనుకోండి. సో సర్ఫేస్ ఏరియా ఈజ్ సిఎస్ఏ ఆఫ్ కోన్ 1 ప్లస్ సిఎస్ఏ ఆఫ్ కోన్ 2 అంటే πr L1 ప్లస్ πr L2. ఎందుకంటే ఈ 2 సేమ్ ఉన్నాయి కాబట్టి ఓవర్లాప్ అయిపోయినాయి. ఇక్కడ ప్రతి దాంట్లో ఇది ఓవర్లాప్ అయిపోతుంది బేస్. సో బేస్ లోపలికి వెళ్ళిపోద్ది. సర్ఫేస్ ఏరియా ఏంటి, సర్ఫేస్కున్న ఏరియా. సో మనకి బేస్ అసలు కౌంట్ అవ్వకూడదు. సో πr × L1 ప్లస్
L2. ఇది చూడండి, ఇక్కడ మనం చూస్తే క్లియర్గా తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? ఈ బేస్ ఓవర్లాప్ అవ్వట్లే, 2 సెపరేట్. అంటే ఇది R1, లోపల ఉండేది R1 అనుకోండి, బయట ఉండేది R1, బయట ఉండేది R2 కదా. సో ఇది R1. సో మన దీనికి ఎలా వస్తుంది సర్ఫేస్ ఏరియా? మనం ఫస్ట్ కోన్ πRL తీసుకుందాం, ప్లస్ అంటే R2 దీన్ని, ప్లస్ బేస్ ఏరియా కూడా తీసేసుకుందాం. ఈ బేస్ ఏరియా ఏమవుద్దంటే ఈ బేస్లో బయట కనిపించే ఏరియా తీసుకోవాలి. బయట ఏం ఏరియా కనిపిస్తుంది? πR2² మైనస్ R1². ఎందుకు? మనం దీన్ని వేరే యాంగిల్ నుంచి చూస్తే, అంటే ఫ్రంట్ యాంగిల్ నుంచి చూస్తే మనకి ఇది ఎట్లా వస్తుంది? ఇట్లొక సర్కిల్ ఉంటుంది, ఇట్లొక సర్కిల్ ఉంటుంది, ఎక్కడ వెనకాల కోన్ ఉంటుంది, ముందు నుంచి సిలిండర్, ఇది సిలిండర్. సో ఇదొక్కటే కనిపిస్తుంది మనకి, ఈ ఏరియా ఒకటే. సో R2 అనేది పెద్ద ఏరియా, R1 అనేది చిన్న ఏరియా. సో πR2² అంటే పెద్ద ఏరియా మైనస్ πR1² చిన్న ఏరియా. సో ఇంతవరకు మనకు అయిపోయింది. కింద ఏమవుద్ది? πR1² ప్లస్ πR1² చూస్తాం, బికాజ్ ఏరియా ఆఫ్ బేస్ πR1² ప్లస్ lateral curve surface area of cylinder అంటే 2πR1H. సో ఇది ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయిపోద్ది. సో πR2L ప్లస్ πR2². ఇక్కడ మైనస్ πR1² ఉంది, ఇక్కడ ప్లస్ πR1² ఉంది, అది రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో ప్లస్ 2πR1H. సో దాంతో మనకి సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఈ ఫిగర్ వచ్చేసింది. ఇప్పుడు నేను మీకు నెక్స్ట్ లెక్చర్కి ఒక క్వశ్చన్ ఇస్తా, అది మీరు సాల్వ్ చేద్దాం ట్రై చేయండి. ఫైండ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ దిస్ ఫిగర్. ఇదొక హెమిస్ఫియర్, ఇదొక హెమిస్ఫియర్, ఇదొక సిలిండర్. ఓకే, ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరికొత్త లెసన్స్తో, కొత్త వీడియోస్తో మేము మీ ముందుకి రాబోతున్నాము. అప్పటిదాకా మీరు వెళ్ళి ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్ ఇన్స్టాగ్రామ్, ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్ ఇన్స్టాగ్రామ్, ఇంకా యూట్యూబ్లో ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్కి లైక్, సబ్స్క్రైబ్ ఇంకా ఫాలో చేయండి. అప్పటిదాకా లెట్స్ లెర్న్ మ్యాథ్స్ నేర్చుకుందాం సరైన విధంగా.